మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన యేసయ్య ప్రశస్తమైన నామంలో మరి విశ్వాస శక్తి కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాను. క్రిస్మస్ శుభములు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాము. సంవత్సరమునకు ముగింపులోనికి రావడానికి ప్రభువే కృప చూపించి ఉన్నారు. మరిటి యొక్క 2023వ సంవత్సరం అంతయు కూడా మన తండ్రి అయిన దేవుడు తన సురక్షితమైన రెక్కల చాటున మనల్ని కాచి దాచి భద్రపరిచి ఉన్నారు. మరిటి యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో మరి యొక్క చక్కని సంవత్సరాన్ని ముగించుకుంటున్నటువంటి మనము ప్రభువు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దైవజనుడిగా 2023వ సంవత్సరము విడిచిపెట్టి మనము 2024వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ తరుణంలో మీ అందరికీ దైవజనుడిగా తెలియచేయాల్సినటువంటి సత్యం ఏమనగా, ఈ 2023ను ఎలాగైతే విడిచిపెడుతున్నామో ఈ 2023తో పాటు కొన్ని లక్షణాలను, ప్రభువుకి ఇష్టము లేని కార్యములను ప్రభువు వేటిని విడిచిపెట్టమంటున్నారో వాటిని విడిచిపెట్టి మనం ఈ 2024లో ప్రవేశించాలని నేను ఆశపడుచు ఉన్నాను. మరి ఇక 2023లో వేటిని విడిచిపెట్టాలో మనము ఒకటి వెంబడి ఒకటి ధ్యానం చేద్దాము. మరి యొక్క సమయంలో మొదటిగా అబ్రహాము ఇంటిని దేశమును విడిచి వాగ్దాన భూమినికి వెళ్ళడం జరిగింది. ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా నుందువు. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య ధ్యానంలోనికి వెళదాం. మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రియ పరలోపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మరి యొక్క విశ్వాస శక్తి కార్యక్రమం ద్వారాగా 2023లో మేము తండ్రి ఎంతగానో నీవు కాచి కాపాడి ఉన్నారు. ఈ 2024లో అడుగు పెడుతున్న వేళల్లో ఈ సంవత్సరంతో పాటుగా మేము వేటిని విడిచి మేము బయటికి రావాలనో మాతో మాట్లాడడానికి సిద్ధపడి ఉన్న తండ్రి, చదవబడిన వాక్యమును నీ పాదాల దగ్గర పెట్టుకొనుచున్నాం. నీ బిడ్డలకు మీరే విరిచి పంచిపెట్టమని, నీ బిడ్డలకు కావలసిన దివ్యమైన సందేశంను మీరే అందించి మీరే మహిమ పొందమని నీ హస్తానికి సమర్పించుకొని అల్పుడనైన నన్ను నీ బూరగా వాడుకునండి. నీ బిడ్డలతో మీరే మాట్లాడి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మరి యొక్క దేవుని వాక్యమును బట్టి దేవుని బిడ్డలారా, అబ్రహాము తన ఇంటిని తన దేశమును విడిచి వాగ్దాన భూమికి వెళ్ళాలి అని తండ్రి అయిన దేవుడు వారికి ఆజ్ఞాపించగానే వాటిని విడిచిపెట్టి తన తండ్రి ఇంటిని, తన ఆస్తిని, తన యావదాస్తిని కూడా విడిచిపెట్టి ఆయన ఆ యొక్క చక్కని యొక్క నూతనమైన దేశానికి ఆయన ప్రయాణము చేసి ఉన్నారు. ఈ రోజున 2023లో మనమందరము చేసినటువంటి ఆచారములు కానీ, మూఢనమ్మకాలు కానీ, ముహూర్తాలు కానీ, లోక సంబంధమైన తాళ్ళు తంత్రాలు కానీ ఇవన్నీ కూడా మనము విడిచిపెట్టాలి. మన తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆచారాలను విడిచిపెట్టాలి. తండ్రి అయిన దేవుడై ఇచ్చుచున్న నూతనమైన వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టాలని దైవజనుడిగా మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకనగా మనము ఈ లోకములో లోక సంబంధమైన క్రియలను విడిచిపెట్టకపోతే ఆ దేవుడిచ్చే ఆశీర్వాదానికి మనం వారసులము కాలేము. మరి యొక్క అబ్రహాము ఏ విధముగా అనేక జనములకు తండ్రిగా ఆయన నిలిచి ఉన్నారు అంటే, ఆయన విశ్వాసులకు తండ్రిగా ఎందుకు నిలిచి ఉన్నారు అంటే, దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ఆ గొప్ప యాగము త్యాగము, తన యొక్క కుటుంబాన్ని విడిచారు, తన ఆస్తిపాస్తులు, తన సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వాగ్దాన దేశానికి ప్రయాణమయ్యారు. ఈ రోజున 2023లో కూడా మనము చేయించున్న ప్రతి ఒక్క ఆచారము విడిచిపెట్టకపోతే, మన బంధుమిత్రుల యొక్క విధానాలు విడిచిపెట్టకపోతే, ఈ మూఢనమ్మకాలు విడిచిపెట్టకపోతే మనము దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందలేము దేవుని బిడ్డలారా. కనుక మీ అందరూ కూడా విశ్వాసముతో, నమ్మకముతో వాటిని విడిచి బయటకు రావాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులను తండ్రి అయిన దేవుడు చెప్పి ఉన్నారు, మీరు ఐగుప్తును విడిచి కనానుకు చేరాలి అని చెప్పి ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు చూసినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము యందు దృష్టి ఉంచెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో వారు ఉన్నప్పుడు ఆ యొక్క బానిసత్వ జీవితాన్ని వారు విడిచి బయటకు రావాలని చెప్పినప్పుడు మోషే వారికి నాయకుడిగా ఉన్నప్పుడు ఆ మోషే కూడా వెంటనే వారి యొక్క ఆ యొక్క ప్రతి పరిస్థితిని కూడా విడిచిపెట్టి తన యొక్క ఉన్నటువంటి గొప్ప పేరును కానీ ఆధిక్యతను కానీ అధికారమును కానీ లోక సంబంధమైన విషయాలను కానీ అన్నీ కూడా గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు. ఆ విధముగా మోషే కూడా చక్కగా తీర్మానము తీసుకుని చక్కగా ప్రయాణము చేశారు. ఈ రోజున మనము కూడా ఈ లోకంలో నాకేదో మరి సంతోషం ఉన్నది, అధికారం ఉన్నది అని నువ్వు దాన్నే పట్టుకుని ఉంటే నీకు ఏ ప్రయోజనము లేదు. కానీ లోక సంబంధమైనది ఏది కూడా మనకు ఆశీర్వాదం కాదు. ఐగుప్తులోనికి వారు ధాన్యము కోసము ఆహారం కోసం వారు వెళ్ళి అక్కడే స్థిరపడి అక్కడే ఎదుగుదామనుకున్నారు. కానీ వాళ్ళు బానిసలుగా మార్చబడ్డారు. ఆ యొక్క ఫరో ఏం చేశారంటే వారిని బానిసలుగా మార్చి అక్కడ వారిని ఉపయోగించడం జరిగింది. ఎంతో కష్టమైనటువంటి పని వారి చేత చేయిస్తూ ఉన్నాడు. ఈ రోజున కూడా పాపమనే దాస్యంలో ఉండిన మనమందరము కూడా అపవాదైన సాతాను చేత భయంకరమైన హింసకు గురి అవుతూ ఉన్నాం. మీ జీవితాల్లో కూడా అనేకమైన కష్టమైన పనులు చేస్తున్నారు, అనేక రీతులుగా సంపాదిస్తున్నారు, ధనమును కూర్చుకుంటున్నారు. కానీ అది అంతా దుర్వినియోగం అయిపోతూ ఉంది, అది అంతా హాస్పిటల్ పాలైపోతూ ఉంది, అది అంతా కూడా వడ్డీలకే సరిపోతూ ఉంది. ఎందుకనగా దేవుని బిడ్డలారా, మీరు ఇంకా పాప బానిసత్వంలో ఉన్నారు కాబట్టి అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దయచేసి నీ మీద ఏలుబడి చేసే ప్రతి పాపాన్ని నువ్వు జయించాలి. అది ఏ రకమైన పాపమైనా కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, అబద్ధాలు కావచ్చు, బూతుమాటలు కావచ్చు, లోక సంబంధమైన ఏ పాపమైనా సరే నువ్వు విడిచిపెట్టినట్లయితే నీవు దీవించబడతావు. లేనట్లయితే ఆ బానిసత్వమే నిన్ను కృంగదీస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక టీచర్ గారు తన యొక్క ఇంటిలో పెంచుకోవడానికి ఒక 4 బాతు పిల్లలు తెచ్చుకునింది. ఆ 4 బాతు పిల్లల్ని కూడా ప్రతి ఉదయము సాయంత్రం కూడా ఆమె స్కూల్కి వెళ్ళి వస్తూ ఉదయము సాయంకాలం చూసుకుంటూ ఉంది. ఒకరోజు వారి యొక్క కుమార్తె అలాగే కుమారుడు ఇంటి దగ్గరే ఉండి ఆడుకుంటూ ఉన్నారు. ఆ బాతు పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు. వారికి చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఆ టీచర్ గారు స్కూల్కి వెళ్ళారు. ఈ తమ్ముడు ఏం చేశారంటే ఆ చిన్న కుర్రవాడు ఒక క్యాటర్ బాల్ తీసుకుని ఆ వీటిని కొడుతూ ఆడుకుంటూ ఉన్నాడు. అలా ఆడుకుంటూ ఉండగా వాళ్ళ అక్క కూడా చూస్తూ ఉంది. ఆ అక్క చూస్తూ ఉండగా ఏం చేశాడంటే ఆ క్యాటర్ బాల్తో ఆ రాడు పెట్టి కొడుతూ ఉండగా వేటిల్లో కొట్టకపోయి ఆ రాయి వెళ్ళి ఒక బాతు పిల్లగా తగిలేసింది. తగలగానే ఆ బాతు పిల్ల చచ్చిపోయి పడిపోయింది. వెంటనే అక్క చూసింది, అయ్యో తమ్ముడు ఎందుకురా దాన్ని అలా కొట్టేసావు, ఎందుకురా చంపేసావు అని అన్నింది. అయితే నాకు తెలియదక్క, ఎందుకో మరి సడన్గా తగిలేసింది అని చెప్పారు. ఓకే, అయితే మనం ఏం చేద్దామంటే ఈ బాతు పిల్లలు మనం పెంటలో కప్పెట్టేద్దాం, మరి మనకేమి తెలియనట్టుగా అలా ఉండిపోదాం అని చెప్పేసి ఆ అక్క తమ్ముడు కూడా మాట్లాడుకున్నారు. ఆ విధంగా ఎవరికి తెలియకుండా ఆ యొక్క చచ్చిపోయిన బాతు పిల్లల్ని కప్పిపెట్టేశారు. ఈ సమయంలో సాయంకాలం టీచర్ గారు వచ్చారు. మరి 4 బాతు పిల్లలు ఉన్నాయో లేవని చెక్ చేసుకుంటే 3 మాత్రమే ఉన్నాయి, కానీ 1 తక్కువగా ఉంది. ఏమైంది అని చెప్పి చాలా గొడవ చేసింది, చాలా అల్లరి చేసింది. పిల్లలు మాత్రం మాకేం తెలియదమ్మా అని చెప్పేసి అబద్ధం ఆడారు. ఆ సమయంలో ఏమనుకుందంటే టీచర్ గారు, ఏదైనా సరే మనకు సమస్య వచ్చినప్పుడు ఆ పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో ఎవరో చేస్తారని అనుకుంటాం. అలాగే ఈవిడ కూడా ఏం చేసిందనమాట, ఆ పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని మరి కచ్చా బిగించి వాళ్ళతో గొడవలు పడి మీరే చంపేశారు, మీరు ఎలా అయిపోవాలి అని చెప్పేసి శాపనార్థాలు పెట్టి తిట్టేసి కూడా అవి ఆగిపోయిందంటండి. ఆ విధంగా ఆ రోజు గడిచిపోయింది. తర్వాత రోజు ఉదయాన్నే మరి టీచర్ గారు స్కూల్కి వెళ్ళిపోయినారు. ఆ సమయంలో అక్క ఉదయాన్నే లేచి మరి ఇల్లు తుడవాలి, అలాగే అంట్లు తోమాలి, ఈ పనులన్నీ కూడా చేయాలి. అదే సమయంలో ఆ తమ్ముడిని పిలిచింది. ఒరే తమ్ముడు ఇలా రా అని చెప్పింది. ఏంటక్క అన్నాడు. మరి ఆ సమయంలో ఆ అక్క అని చెప్పింది, బాబు ఒరే తమ్ముడు, నీవు బాతు పిల్లని చంపేసావు కదా,
ఆ విషయం నేను అమ్మకి చెప్పకుండా ఉండాలి అంటే నువ్వు నేను చెప్పిన పనులన్నీ చేయాలని చెప్పిందంట. అలాగే అక్క అని అన్నాడట. అయితే ఈ ఇల్లంతా తుడిసేయి, ఈ వాకలంతా తుడిసేయి, ఈ అంట్లన్నీ తోమేయి, ఈ బట్టలన్నీ ఉతికేయని చెప్పిందంట. అలాగే అని చెప్పి తప్పు చేశాడు కాబట్టి పాపం అలా కష్టపడి బాధపడి ఆ ఎన్ని పనులు చేసుకొచ్చాడు. చాలా కష్టపడ్డాడు. ఆ ఒక్కరోజు అయిపోయింది. మరలా రెండో రోజు వచ్చింది. రెండో రోజు కూడా లేవగానే రే తమ్ముడు రారా అని పిలుస్తుంది. రాగానే ఏంటక్క అంటే ఇదిగో మనం అనుకున్నాం కదా నువ్వు ఈ పనులన్నీ చేసేయాలి అని చెప్పినప్పుడు ఆ పనులన్నీ చేస్తున్నాడు. అలా 2 రోజులు చేశాడు, 3 రోజులు చేశాడు. 4వ రోజుని అదేంటక్క రోజు నేను చేయలేకపోతున్నానంటే చెప్పేమంటావా అమ్మతోటి బా అంటుందంట. అంటే బాతు గురించి నేను చెప్పేస్తాను అంటుందంట. ఆ విధంగా చెప్పినప్పుడు ఆ పిల్లవాడు ఎంతో భయపడిపోయి వద్దే అక్క నేనే చేస్తానని చెప్పి చేస్తూ ఉన్నాడు. అలా చేతులు వాసిపోతూ ఉన్నాయి, నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, చాలా బాధపడిపోతూ ఉన్నాడు. ఈ కష్టాలన్నీ భరించలేక ఒకరోజు అనుకున్నాడు, మా అక్క చెప్పేస్తాను అంటుంది కదా, నేనే వెళ్ళి మా అమ్మతో నేను చెప్పేయాలని నిర్ణయించుకున్నాడంట. ఆ సమయంలో వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మ నీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను, ఏంటో తెలుసా మరి నువ్వు నన్ను ఏమనకూడదు అని చెప్పారంట. అయితే నిన్నేమనరా చెప్పరా అంటే మొన్న బాతు పిల్ల ఒకటి చచ్చిపోయింది కదా, ఆ బాతు పిల్లని మరి నేనే ఆడుకుంటూ ఉంటే రాయి తగిలేసి చచ్చిపోయిందమ్మా అని చెప్పాడంట. అప్పుడు వెంటనే ఆ యొక్క పిల్లవాడితో ఓరి అథవా అంత పని చేసావా అని ఒక చిన్న దెబ్బ కొట్టి ఆ పోన్లే ఇల్లు ఆడుకో అని చెప్పేసి క్షమించేసిందంట. ఆ సమయంలో ఆ కుర్రవాడు చాలా ఆనందపడ్డాడు, చాలా బరువు తేలికైపోయింది, చాలా సంతోషంగా ఉన్నాడు. తన తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోయాడండి. ఆ సమయంలో ఉదయాన్నే లేవగానే అక్క ఏం చేస్తుందనమాట, ఒరే తమ్ముడు రా అని పిలుస్తుంది. పిలవగానే ఏంటక్క అన్నాడు. మరి ఈ పనులన్నీ చేసేరా అంటుంది. ఎందుకు చేయాలక్క నేను చేయనాను అన్నాడు. చెప్పేమంటావా అమ్మతోటి బాతు గురించి అని అన్నాడు. ఓకే చెప్పుకుంటే చెప్పుకో అని అన్నాడట. అదేంట్రా అంత ధైర్యంగా ఉన్నావంటే ఆల్రెడీ నేనే చెప్పేసాను అమ్మతోటి, అమ్మ నన్ను క్షమించేసింది. ఆమేన్ హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా పాపం అనేటువంటి బానిసత్వం మిమ్మల్ని కూడా అలాగే రకరకాలైన పనులు చేయిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పరుస్తూ ఉంది. లోక సంబంధమైన వ్యక్తులు కూడా మీలో ఉన్న వీక్నెస్ చూసుకుని దాన్ని ఉపయోగించుకుంటూ మిమ్మల్ని రకరకాలుగా వినియోగిస్తున్నారు. మీరు ఆ పాప సంబంధమైన క్రియలు విడిచిపెట్టండి, తండ్రి అయిన దేవుని దగ్గరికి రండి, మీ పాపాలను ఒప్పుకొనండి, అప్పుడు నిశ్చయంగా మీరు విడుదల పొందుతారు. ఆ యొక్క ఐగుప్తులో నుండి ఈ యొక్క ఇశ్రాయేలీయులు బయటకు వచ్చిన తర్వాత వారు ఎన్నో అద్భుతాలు చూశారండి. చక్కని పరమ కానాన్లోకి వారి పిల్లల తరములన్నీ కూడా చేరాయి. ఈ రోజున స్వేచ్ఛగా సొంత దేశంలో వారు జీవించారు. ఈ రోజున నీవు కూడా 2023లో నీ పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి 2024లో అడుగు పెడితే నువ్వు స్వతంత్రమైన ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు పొందుతావని తెలియజేస్తున్నావు. 3వదిగా చూసినట్లయితే యోసేపు పోతిఫర్ ఇంటిని విడిచి జైలుకు వెళ్ళారు, తరువాత ప్రధానమంత్రిగా అయి ఉన్నారు. ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో సైనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. దేవుని బిడ్డలారా ఇక్కడ యోసేపు దేనిని విడిచిపెట్టి పారిపోయారండి దేవుని బిడ్డలారా? ఈ 2023లో ఆ యొక్క పోతిఫర్ యొక్క మరి ఇంటిలో ఉన్నటువంటి తన భార్య తనతో పాపము చేయమని వ్యభిచారము చేయమని కోరినప్పుడు యోసేపు తన వస్త్రాన్ని విడిచిపెట్టి ఎలాగైతే బయటికి వెళ్ళిపోయారో ఈ 2023ను విడిచిన మనము కూడా పాప సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన క్రియలు మనం విడిచిపెట్టి మనం బయటికి రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. ఎందుకనగా యోసేపు అక్కడే ఉంటే ఆ ఇంటి మీద అధికారిగా ఉండేవాడు. మరి పోతిఫర్ అతన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు భార్యతో సంబంధం పెట్టుకుంటే ఇంకా కూడా అతను లబ్ధి పొందొచ్చు, తన ఉద్యోగం పెరుగుతుంది, తన ఆస్తి పెరుగుతుంది, తన ఐశ్వర్యం పెరుగుతుంది. కానీ అవన్నీ కోరుకోలేదు యోసేపు. ఎందుకో తెలుసా? మరి అక్రమ సంబంధం ద్వారా వచ్చేటువంటిది నాకు ఏమాత్రం ఉపయోగం లేదని చెప్పి అతను ఒక తీర్మానం తీసుకుని దాన్ని విడిచి పారిపోయాడు. దేని బిడ్డ 2023లో నిన్ను ఏదైనా సరే లోక సంబంధమైనటువంటి వ్యభిచారము కానీ లోక సంబంధమైనటువంటి కార్యాలు కానీ నిన్ను ఇంకా పట్టుకొని నిన్ను రకరకాల కోరికలకు గురి చేస్తున్నాయేమో, రకరకాలైనటువంటి ధనాపేక్షకు గురి చేస్తున్నాయేమో, దయచేసి అట్టి అక్రమమైనటువంటి సంపాదన, అక్రమమైనటువంటి
కలిగినటువంటి సంబంధాలను విడిచి మీరు 2024లో ప్రవేశిస్తే మీరు నిశ్చయంగా దీవించబడతారు అని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను దేని బిడ్డలారా. 4వదిగా మనం చూసినట్లయితే సమరయ స్త్రీ కుండను విడిచి సువార్త చెప్పుటకు వెళ్ళింది దేని బిడ్డలారా. ఈ యొక్క సమరయ స్త్రీ చేసినటువంటి క్రియను కూడా మనం చదువుదాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దేవుని బిడ్డలారా, మరి యొక్క అద్భుతమైన సంభవం మీకు తెలుసు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ సమరయలు ఉండేటువంటి సమరయ స్త్రీ ఉన్నటువంటి ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ బావి దగ్గరికి ఆ సమరయ స్త్రీ ఒక కుండ తీసుకుని వచ్చింది. ఆ కుండతో నీళ్లు తీసుకుని వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆమెతో చెప్పారు, అమ్మా నాకు దాహానికి ఇస్తావా అని అడిగితే, అయ్యో మీరు యూదులు కదండి, మరి మేము సమరయులము కదా, మేము ఇచ్చే నీళ్లు మీరు ఎలా త్రాగుతారు అని ఆమె అడిగినప్పుడు, నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగితే నీవు ఎప్పటికీ దప్పికొనవు అని చెప్పి అద్భుతమైనటువంటి స్వార్థమానాన్ని ఆమెకు అందించడాన్ని మనం చూస్తాం దేని బిడ్డలారా. కనుక తండ్రి అయినటువంటి దేవుడు ఎవరితో ఏం మాట్లాడాలో అనేది ఆయనకు అన్నీ కూడా తెలుసండి. మరి అలనాడు మనం చూసినట్లయితే నికోదేమనబడిన గొప్ప జ్ఞానవంతుడు వస్తే అతనితో ఒకే ఒక మాట మాట్లాడతారు, ఇదిగో నీవు మరి మరలా జన్మించు అని మాట్లాడతారు. అంటే అంత తత్వవేత్త అయినప్పటికీ ఆయనకు అవసరమైంది ఏంటంటే బోర్న్ అగైన్, మరలా జన్మించు అని చెప్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సమరయ స్త్రీతో అయితే పెద్ద ప్రసంగం చేశారు. మరి జీవజలముల గురించి చెప్పారు, ఆరాధన గురించి చెప్పారు. అనగా దేవుని సంకల్పం ఎవరికి ఏది బోధించాలో అంతా ఆయన ఆత్మచేత నింపబడి ఆమెకు బోధిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆమెకుతో మాట్లాడి ఉన్నారు, ఇదిగో నీవు ఇంటికి వెళ్ళి నీ ఇంటి వారిని తీసుకొని రమ్మన్నప్పుడు దేవుని బిడ్డలారా, మరి వారితో మరి నాకు పెనిమిటి లేడు అని చెప్తాది. కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నాడు వాడు కూడా నీ భర్త కాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తన వ్యక్తిగత జీవితం అంతా కూడా చెప్పినప్పుడు ఆమె ఎంతో ఆశ్చర్యపోతుంది. అయ్యో నా జీవితంలో జరిగినవన్నీ ఈయనకి ఎలా తెలిసినాయి, ఈయన ఎలా చెప్పగలిగారు, ఆత్మశక్తితో ఆయన చూడగలిగారు ఆమె యొక్క జీవితాన్ని. ఈ రోజున మనందరి జీవితాలు యేసయ్యకు తెలుసండి. మన జీవితంలో ఉన్నది ఏది ఆయనకు మరుగై లేదు, సమస్తం ఆయనకు తెలుసు. కనుక ఈ రోజున మనము ఆ ప్రభువు దగ్గర ఏమీ దాచలేము. కనుక ఒప్పుకొని మనం విడిచిపెట్టాలి. ఆ సమయంలో ఆ యొక్క వ్యభిచారం అనబడిన పాపంతో నింపబడినటువంటి ఆ స్త్రీ తీసుకుని వచ్చిన కొండ ఏదైతే ఉందో ఆ కొండను విడిచి ఆమె ఊరిలోనికి వెళ్ళింది. ఈ రోజున సువార్త చేయటానికి ఆమెకు ఆటంకం ఏమైందనమాట అండి. ఆ కొండ ఆటంకమైంది, ఆ కొండను విడిచిపెట్టింది. ఆ కొండ ఏంటో తెలుసా? వ్యభిచారం అనే కొండ. ఈ రోజున కూడా మనం సువార్త చేయకుండా, మనం దేవుని పని చేయకుండా, మనం దేవుని పనిలో సంతోషంగా వెళ్ళకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి మహిమపరచకుండా మనం అడ్డుకునేటువంటి కొండలు అనేకములు ఉన్నాయి. అంటే ఈ భయంకరమైన వ్యభిచారం అనే కొండ కావచ్చు, దొంగతనాలు కావచ్చు, లోక సంబంధమైనటువంటి మోసాలు, అబద్ధాలు, ఏదైనా కార్యాలు మనలో ఉన్నప్పుడు దేని బిడ్డలారా వాటిని విడిచిపెడితేనే మనం సువార్త పనిలో వాడబడతాం దేని బిడ్డలారా. కనుక దేవుని యొక్క మందిరంలో నువ్వు ఏ పని చేసినా నీకు తగిన ప్రతిఫలం ఉంటుంది. నీవు ఏది చేసినా కూడా నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. ఒక దైవజనుడికే కాదు ఆశీర్వాదం, ఆ మందిరంలో ఊడ్చే పరిచర్య దగ్గర నుండి, పాడే పరిచర్య దగ్గర నుండి, ఆ మందిరంలో నీవు చేసేటువంటి ఆరాధన పరిచర్యలో నుండి, మరిగా వంటలు చేసేటువంటి పరిచర్య నుండి, ఏ పరిచర్యలు చేసినా సరే నీకు గొప్ప ఆశీర్వాదం ఉందండి. కాబట్టి ఆ సువార్త పనిలో దైవజనులతో పాటుగా, మీ సంఘాలలో మీ దైవజనులతో పాటుగా మీరు సహకరించేవారుగా ఉండాలి. కానీ ఆ కొండను పట్టుకుని నా ఇల్లు, నా కుటుంబము, నా గేదెలు, నా పాడి పంటలు, నా కుటుంబం అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటే దేని బిడ్డలారా, మరి ఈ యొక్క ఫంక్షన్లు, ప్రోగ్రాలని తిరుగుతూ ఉంటే దేని బిడ్డలారా, మీరు ఏ సువార్త చేయలేరు, దేవుని ప్రతిఫలాన్ని పొందలేరు, దేవుడిచ్చే జీతాన్ని పొందలేరు. కాబట్టి మీరు వాటిని విడిచిపెట్టి దేవుని సందుకు వెళ్ళాలని దైవజనుడిగా మీ అందరికీ తెలియచేస్తున్న ఈ పాపం అనే కొండను మనం విడిచిపెట్టాలి. ఒక తల్లి తన కుమారుడి కోసము కొన్ని మరమరాలు కొని ఒక కూజా బిందులో వేసిందంటండి. దాన్ని తీసుకెళ్ళి ఎవరో తీయకుండా ఒక చీకటి గదిలో పెట్టేసిందంట. అయితే ఈ పిల్లవాడు అమ్మకు తెలియకుండా వెళ్ళి తీసుకోవాలని గబగబా వెళ్ళి
ఆ కూజా బిందులో మూతు సన్నంగా ఉంటుంది కదండి, దానిలో చెయ్యి పెట్టేసి గుప్పడి నిండా మరమరాలు పట్టుకొని పైకి లాగుతూ ఉన్నాడు. లాగుతూ ఉండనప్పుడు వెళ్ళినప్పుడు చెయ్యి సన్నగానే ఉంది, కానీ వచ్చేటప్పుడు లావెక్కడంతో ఆ చెయ్యి రావటం లేదు బయటికి. రాకపోయినప్పటికీ అమ్మా చెయ్యి రావట్లేదని చెప్పి పెద్దగా కేక వేశాడు. వెంటనే వాళ్ళ అమ్మ వచ్చింది. ఏరా ఏంటి, నేను పెట్టేదాన్ని కదా, ఎందుకు వచ్చి నువ్వు దొంగతనంగా తీస్తున్నావు అని అంటే, నా చెయ్యిని ఎవరో పట్టేసుకున్నారమ్మా లోపల, వదలట్లేదు అని చెప్పాడంట. బాబు నీవు పట్టుకోవడం ఎవరో పట్టుకోవడం కాదు, నీవు పట్టుకున్నటువంటి ఆ మరమరాలు నువ్వు వదిలేయి, మొట్టమొదట నువ్వు వదిలేస్తే అప్పుడు నీకు మరి ఏ చెయ్యి బయటకు వస్తుందని చెప్పిందంట. అయితే దేని బిడ్డలారా, నేను వదలను అంటున్నాడంట. అంటే అతను ఆ మర్మరాలు కావాలి, చెయ్యి వచ్చేయాలి. ఈ లోకంలో మనిషి అలాగే ఉన్నాడు దేని బిడ్డలారా. పాపము కావాలి, లోకము కావాలి, దేవుని ఆశీర్వాదాలు కావాలి. ఎలా కుదురుతుంది దేని బిడ్డలారా? మరి లోకముతో స్నేహము, దేవునితో వైరమని వాక్యం తెలియచేస్తా ఉంది దేని బిడ్డలారా. మీరు లోకముతో చేయాలనుకుంటున్నారా, దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నారా? ఎవరితో మీరు ఉండాలో మీరు తీర్మానం తీసుకుంటే మీరు నిశ్చయముగా మీరు దీవించబడతారు. 5వదిగా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని అపవాది విడిచినప్పుడు దేవదూతల పరిచర్య ఆయన పొంది ఉన్నారు దేని బిడ్డలారా. అనగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 10-11 వచనాలు చదివినట్లయితే, యేసు వానితో సాతానా పొమ్మని ప్రభువైన నీ దేవుని మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడినది అనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాతాను యేసయ్యను ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోయిందో వెంటనే దేవుని దూతలు వచ్చి యేసయ్యకు పరిచర్య చేస్తుంది. ఈ రోజున నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి అపవాది తొలగిపోవాలి, వెడలిపోవాలి అంటే నీవు మోకాళ్ళ మీదకు వచ్చి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి, సాతాను జయించడానికి 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఈ రోజున నీవు కూడా వారానికి ఒక్కరోజైన ఉపవాసం ఉండి నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే అపవాది నిశ్చయముగా తొలగిపోతాడు, అపవాది తొలగించబడతాడు. తద్వారాగా దేవుని దూతలు వచ్చి నీకు పరిచర్య చేస్తాయి. దైవజనులారా, మీ పరిచర్యలో కూడా అపవాది అడ్డుగా ఉన్నాడేమో. ఆ అపవాది ఎప్పుడైతే మీరు ఎదిరిస్తారో, అపవాదిని ఎప్పుడైతే తొలగిస్తారో మీరు అప్పుడు నిశ్చయముగా మీరు దీవించబడతారు, మీరు నిశ్చయంగా ఆశీర్వదించబడతారు. దేవదూతల పరిచర్య మీరు చూస్తారు. అదే విధముగా దేవుని బిడ్డలారా, తరువాత 6వదిగా మనం చూసినట్లయితే లోతు సొదొమ గొమొర్రాను విడిచిపెట్టి ఉగ్రతను తప్పించుకొని ఉన్నారు. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళు దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మీ ఈ చోటు విడిచిపెట్టి రండి అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. కానీ దేవుని దూతలు తెలియచేస్తూ ఉన్నారు, వాళ్ళు తడవు చేసి అక్కడే ఉండిపోయినారు దేవుని బిడ్డలారా. కానీ వారు దేవుని యొక్క సన్నిధిలో వారు ఏ విధమైనటువంటి మరి భయంకరమైన ఉగ్రతకు గురయ్యారు. తన కుమార్తెలు తాను తన భార్య వెళ్ళారు. తన లోతు భార్య మాత్రం వెనుకకు తిరిగి చూసి ఉపస్తంభం అయిపోయింది. ఈ రోజున నువ్వు లోకాన్ని విడిచిపెట్టి నువ్వు బయటకు వచ్చిన తర్వాత మళ్ళా వెనక్కి తిరిగి చూడొద్దు. ఆ లోక సంబంధమైన క్రియల వైపు ఆకర్షించబడొద్దు. లోక సంబంధమైనటువంటి మరి ఆ వేటిని నువ్వు ఆశించొద్దు. వాటినన్నిటిని విడిచిపెట్టిన మనం ముందుకే వెళ్ళాలి, కానీ లోక సంబంధం వాటిని చూడొద్దు దేని బిడ్డలారా. అలా చూస్తే ఆ యొక్క సొదొమ గొమొర్రా కాలిపోయింది, లోతు భార్య ఉపస్తంభం అయిపోయింది. మన జీవితాలు కూడా నిరుపయోగం అయిపోతాయి. దయచేసి 2023లో మనం చేసిన ప్రతి ఒక్క అపవిత్రమైన క్రియలు, లోక సంబంధమైన క్రియలు మనం విడిచిపెట్టి పరిశుద్ధమైన క్రియలతో 2024లో మనం ప్రవేశించాలని ఆశపడ. చివరిగా 7వదిగా విశ్వాసులైనటువంటి వారు పాపమును విడిచి విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడాలని మరి యొక్క
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము మనం చూసినట్లయితే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము నుండి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రతి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడవాలి, ప్రతి భారమును విడవాలి. వాటి వైపు మనం చూడకూడదు. ఎవరి వైపు చూడాలి అంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. ఒక రాజుగారు ఒక రాజకుమారుని తీసుకొచ్చారు. వారిని వేరొక దేశం నుండి బానిసగా తీసుకొచ్చారు. కానీ నిన్ను చంపివేస్తాం, కానీ నువ్వు ఒక టెస్ట్లో విజయం సాధిస్తే నిన్ను వదిలేస్తాం. ఆ టెస్ట్ ఏంటంటే నీ అరచేతుల్లో నీళ్లు పెట్టుకుని గ్లాసులో, ఆ గ్లాస్తో ఈ గ్రౌండ్ అంతా నడిచి రావాలి, ఒక్క చొక్క కూడా పడకూడదు. చుట్టూరు ఉన్న వాళ్ళని హేళన చేస్తారు, గేలి చేస్తారు. కానీ నువ్వు తట్టుకుని రావాలంటే అలాగే నడుచుకుంటూ ఒక్క చుక్క కూడా వలకుండా తీసుకొచ్చాడు. ఆ సమయంలో రాజుగారు, ఎలా నువ్వు తేగలిగావంటే నా చేతుల్లో నా ప్రాణాన్ని పెట్టారు కాబట్టి, నా ప్రాణాన్ని కాపాడుకోవడం నా చేతుల్లోనే ఉంది కాబట్టి నేను జాగ్రత్తగా వచ్చానని చెప్పారు. కనుక మనం కూడా విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూసినప్పుడు మనము భయపడక తొణకక ముందుకు కొనసాగుతాం. కనుక ఈ యొక్క సమయంలో మీరు ఈ 2023తో పాటుగా అబ్రహాము తన ఇంటిని విడిచినట్టుగా మనం విడిచిపెడదాం. ఇశ్రాయేలులు ఐగుప్తు విడిచిపెట్టినట్టుగా లోక సంబంధమైన బానిసత్వం విడిచిపెడదాం. యోసేపు పోతిఫర్ ఇల్లుని విడిచిపెట్టినట్లుగా మనం కూడా విడిచిపెట్టి బయటకు వద్దాం. సమరయ స్త్రీ కొండను విడిచిపెట్టినట్లుగా, అపవాది యేసయ్యను విడిచిపెట్టినట్టుగా అపవాది నుంచి విడిపించబడదాం. లోతు సొదొమ గొమొర్రా విడిచినట్లుగా మనం విడిచిపెడదాం. విశ్వాసుల వలె పాపమును విడిచి విశ్వాసము కర్త అయిన యేసయ్యను చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయగలిగిన దేవా, 2023తో పాటుగా మేము వేటిని విడిచిపెట్టాలో మాకు బోధించినందుకు స్తోత్రాలు. ఈ 2023తో పాటుగా వాటిలో ఉన్న అపవిత్రత, వాటిలో ఉన్న పాపము, వాటిలో ఉన్న ద్వేషములు, లోక సంబంధ క్రియలన్నీ కూడా విడిచిపెట్టి మీరు 2024లోకి రండి. నేను నిశ్చయంగా మిమ్మల్ని దీవిస్తానని వాగ్దానం. అబ్రహామును దీవించిన దేవ, మోషేను దీవించిన దేవ, ఇశ్రాయేలును దీవించిన దేవ, అలాగే తండ్రి యోసేపును దీవించిన దేవ, నీ బిడ్డలైన వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నువ్వు చేసిన కార్యాలను బట్టి నిన్నే స్తుతిస్తున్నాం ప్రభు. ఇక 2023 అంతా కాపాడినందుకు నీకు వందనాలయ్యని చెప్పి ఆ ప్రభువుకే మనం కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రభువును మహింపరుద్దాం. ఏ రీతిగా స్తుతింతునో, ఏ రీతిగా నిన్ను సేవింతునో, ప్రాణమున్నంత వరకు దేవా పాడతానయా. బ్రతుకు దినములు అన్నియు దేవా నీదు ప్రేమను ప్రకటిస్తాను. యేసయ్యా 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 యేసయ్యా, కను పాపవలే కాపాడినావు, నీ కౌగిలిలో నన్ను దాచిరావు. కను పాపవలే కాపాడినావు, నీ కౌగిలిలో నన్ను దాచినావు. పడిపోయిన ప్రతిసారి నన్ను లేవనెత్తావయ్యా. పడిపోయిన ప్రతిసారి నన్ను లేవనెత్తావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అవును ప్రభువా, పడిపోయిన ప్రతిసారి 2023 అంతా మమ్మల్ని లేవనెత్తి కనుపాప వలె కాపాడినందుకు స్తోత్రాలు. ఈ 2023 విడిచి 24లో అడుగు పెడుతున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి 2024 అద్భుతమైన సంవత్సరంలో పరిశుద్ధముగాను దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఉండును గాక అని ప్రార్థిస్తూ దీవెనకరంగా 2024 అడుగుపెట్టే కృప దయచేసి ఈ బిడ్డలైన వారి జీవితాలు అద్భుతాలు దీవెనలు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి,
ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసంతో నాదన్న విరుచున్నవందరికీ తోడే నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.